హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ కుకింగ్ విత్ జాతిరత్నాలు విన్ అయిన తర్వాత తనకి కంగ్రాట్స్ చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో చాలామంది కంగ్రాట్స్ చెప్పారు. బట్ కళ్యాణ్ కంగ్రాట్స్ చెప్పలేదని చెప్పారు. కంగ్రాట్స్ కళ్యాణ్ చెప్పాడు. దానికి సంబంధించిన పోస్ట్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. ప్లస్ ఎంఎం టీమ్ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారన్నమాట. దానికి సంబంధించిన ఫోటోస్ ఇక్కడ పెడుతున్నాను చూసేయండి. అంటే ఒక పార్టీలాగా సెలబ్రేట్ లాగా కూడా చేసుకున్నారనమాట. ప్లస్ పవన్ సాయి గూడా కుకింగ్ జాతిరత్నాలు విన్ అయిన వెంటనే సండే నైట్ పవన్ సాయి పోస్ట్ చేశాడనమాట. ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే విన్ అయ్యి చూపించావు. యూ డిజర్వ్ దిస్ లవ్ అండ్ హ్యాపీనెస్ అని చెప్పి ఇదైతే సోషల్ మీడియా చాలా వైరల్ అయింది. అంటే కొంతమంది ఏం మెసేజ్‌లు పెడుతున్నారంటే కళ్యాణ్ ఏదైనా చేసిన తనుజ దానికి ఏమి రెస్పాండ్ అవ్వదు. అంటే కళ్యాణ్‌ది ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా! ఆ ట్రైలర్‌కి మన తనూజ రెస్పాండ్ అవ్వలేదు. అంటే తనకి విషెస్ కూడా చెప్పలేదని చెప్పి. ఆల్రెడీ తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది విషెస్. కళ్యాణ్ కూడా పోస్ట్ చేశాడు. బట్ ఇవన్నీ తెలియని వాళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఒక అసలు నేనొక మెసేజ్ చూసా. అదేంటంటే తనూజ వచ్చేసి పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అవుతుందట. తనేవైతే పెద్ద హీరోయిన్ అనుకుంటుంది. కనీసం విష్ కూడా చేయలేదు. కళ్యాణ్ ఇట్లా ట్రైలర్ రిలీజ్ అయ్యి హిట్ అయిందని విష్ కూడా చేయలేదు కనీసం. అసలు నటిస్తుంది. అట్లా చాలా ఇదిగా మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ పెట్టినోళ్ళకి ఒక్కటే చెప్తున్నా. మీకు అన్నీ తెలియనని లేదు గదా! తను విష్ చేసింది. ప్లస్ ఫోన్ చేసింది. తనని కుదిరినప్పుడు కలుస్తానని గూడా చెప్పింది. అవన్నీ కూడా ఉన్నాయి. బట్ మీకైతే అదేం తెలీదు. తెలియకుండా నెగెటివ్ చేద్దామని చెప్పి ఇట్లా ట్రై చేస్తుంటారు. అంటే తనూజ నెగెటివ్ చేస్తే మీకు ఏంటి లాభమో అనేది నాకైతే తెలీదు. సో, ఇప్పుడు కళ్యాణ్ కూడా తనకి విష్ చేశాడనమాట. అంటే వాళ్ళిద్దరూ కొన్ని పబ్లిక్‌గా తెలుస్తాయి. కొన్ని పబ్లిక్‌గా తెలియకుండా ఉంటాయి. ప్లస్ ఇప్పుడు బంగారం ఈవెంట్‌లో గూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదన్నారు. కొంతమందేమో చీకట్లో అంటే లైట్ ఆపేసిన తర్వాత మాట్లాడుకున్నారు. లైట్ ఏసిన వెంటనే ఇంక మాట్లాడుకోవడం మానేశారన్నారు. అంటే ఇవన్నీ రూమర్స్. వీటన్నిటిని నమ్మకూడదు. యాక్చువల్‌గా ఎవరైతే వీటిని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికి మాక్సిమం తగ్గారు. ఎందుకంటే తనుజ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. నేను ఎవరైతే ఇలా చేస్తున్నారో తెలుస్తుందో వాళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను. లీగల్ యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పింది. అలా చెప్పిన తర్వాత కొంచెం రూమర్స్ ఇయన్నీ కూడా తగ్గినాయి. ప్లస్ ఇప్పుడు మన తనుజకి సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ అవబోతుంది పార్ట్ టైమర్స్. సో, ఆ పార్ట్ టైమర్స్‌కి సంబంధించి ప్రమోషన్ అయితే మామూలుగా లేదు. అది ఇప్పుడు చాలా కొన్ని మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది. ప్లస్ దానికి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారో దానికి సంబంధించి స్ట్రీమింగ్ వచ్చేసి 28న జరగబోతుంది. ప్లస్ దానికి సంబంధించి న్యూస్‌లో కూడా చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ప్లస్ తనూజ వచ్చింది కదా! ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు ట్విట్టర్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు చాలా విషయాలు షేర్ చేసుకుంది. దానికి సంబంధించి ఒక వీడియో క్లిప్ పెడుతున్నా చూడండి. అంటే తను విన్నింగ్‌కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడింది. వాటి గురించి మీ వీడియో. అందరి కోసం. ఎందుకంటే మనం మళ్ళీ ఎట్టు పరిస్థితిలో కూడా ఇంకొక ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి. అండ్ ఐయామ్ సో హ్యాపీ. అనుకునింది సాధించాం. యాహ్! అంతే. తనుజ గారు ఆ! కింద చాలా మందున్నారండి మీతోని మాట్లాడడం. మీ ఒక్కొక్కరిని తనుజ, రిమూవ్ తనుజ. చేస్తున్నా హ్మ్. ఏమనుకోకండి. హ్మ్. విన్నింగ్ విజిల్ ఒక్కటెయొచ్చు కదా! నా బాడీలో వి వాంట్ ఎనర్జీ విన్నింగ్ లేదు విజిల్. ఈరోజు. లేదు లేదు ఎయ్యాల్సిందే. ఓకే. ఇట్లా తను విజిలేయమంటం, ఇట్లా అసలు అంటే తను మాట్లాడే విధానం కూడా ఒక సెలబ్రిటీలాగా కాకుండా చాలా జోవియల్‌గా చాలా బాగా మాట్లాడింది. అవే కాకుండా తను 48 అవర్స్ అంటే 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' లాస్ట్ ఎపిసోడ్స్ షూటింగ్ అప్పుడు తనకి విన్ అవుతానా లేదా అంటే ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటది కదా! కొంచెం భయం ఉంటది. వాటన్నిటితో కలిపి తను కొంచెం టెన్షన్ 48 అవర్స్ నిద్రపోలేదని చెప్పి ఒక చోట చెప్పింది కదా! సో, ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్నారన్నమాట. మేము కూడా మీలాగానే 48 అవర్స్ నిద్రపోలేదు. మీరు విన్ అయ్యారని తెలిసిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి చెప్పారనమాట. సో, దానికి సంబంధించిన చిన్న వీడియో కూడా పెడుతున్నా చూసేయండి. సో, ఆ రోజు మీరెలా నిద్ర 48 అవర్స్ మేలుకొని నిద్ర లేకుండా చేశారో, మేము కూడా అలాగే చేశాము. యాహ్! మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ మాటల్లో చెప్పలేకపోతున్నాము. సో, మీకోసం అందరూ కింద ఉన్నారు. ఒక్కసారి బిగ్ హాయ్ చెప్పి, ఒక గట్టిగా విజిల్ మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. అందరికి థాంక్ యూ సో హలో. మచ్. హలో. హలో తనుజ గారు కంగ్రాచ్యులేషన్స్ అండి. థాంక్ యూ సో మచ్. హాయ్ తనుజ మీరేం గారు. హాయ్. పట్టించుకోవద్దు. మేమున్నాం గదా! గైస్ ఓవర్‌లాప్ వచ్చారు. అయితుంది. ఒక్కొక్కరు మాట్లాడరు. హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుకుంటాం. పాప ఇది మాకు ఓన్లీ మూవీ అప్డేట్స్ చెప్తే చాలు. ఇంకేం వద్దు. అన్నింటికి ఒకే ఒక మీ అన్ని క్వెషన్‌కి ఒకటే ఒకటి నేను చెప్పనా? ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఓటీటీ అయినా, ఇదైనా, ఏదైనా చేయాల్సింది చాలా ఉంది. అండ్ లైక్ బిఫోర్ లాగా
ఎక్కువ గ్యాప్ తీసుకోను. మిమ్మల్ని ఎక్కువసేపు దేంట్లో కూడా వెయిట్ చేపించను. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. ఏంటంటే ఆఫ్టర్ 'బిగ్ బాస్' నాకు మా మమ్మీకి ఒక ఎమోషనల్ కాన్వర్జేషన్ జరిగింది. దట్ ఏంటంటే, అమ్మ బయటకొచ్చాక చాలామంది సెలబ్రిటీస్‌ని తనుజకి ఓట్లు ఏమని చెప్పమని చెప్పి త్రూ వీడియో ద్వారా అడిగితే వాళ్ళైతే ఎవరు కూడా సపోర్ట్ చేయమన్నారు. ఎవరైతే సపోర్ట్ చేద్దామని అనుకున్నారో వాళ్ళని కూడా వెనక్కి లాగేశారట. సో అక్కడ తనకి చాలా బాధ అనిపించింది అని చెప్పి చెప్పిందట. అదే కాకుండా ఇంకొక విషయం చెప్పిందట, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావంటే నీ ఫ్యాన్స్ వల్లే. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా, ఇంతకుముందు నువ్వు ఎక్కడికన్నా షూటింగ్కి వేటికన్నా వెళ్ళాలంటే వద్దు అనేదాన్ని. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నువ్వు ఈ ఫ్యాన్స్కి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తావో ఇవ్వు. నువ్వు ఎంతకాలం ఈ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నావో నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావో నాకు తెలియదు, కానీ ఉన్నంతకాలం నువ్వు మాత్రం నీ ఫ్యాన్స్కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఇంకా దాని మీదే నేను డిజర్వ్ అయ్యాను అని చెప్పి చాలా ఎమోషనల్గా చెప్పింది అనమాట. అది ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తన ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఆ ట్రైలర్కి సంబంధించి ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నవదీప్ తన ట్రైలర్ని ప్రమోట్ చేశాడు. అంటే నవదీప్ దాని గ్లిమ్సే కానీ, ది రిలీజ్ అయిన ట్రైలరే కానీ, అంటే ఆల్రెడీ వాళ్ళు చూస్తారు కదా, చూసిన వాటన్నిటికీ అసలు ఎలా ఉందో చెప్పాడనమాట. తను ఒక్కటే అన్నాడు, కళ్యాణ్ డిజర్వ్ వీటన్నిటికీ. కళ్యాణ్ ఫస్ట్లో చూసినప్పుడే అన్నాను తనకు చాలా టాలెంట్ ఉందని చెప్పి, తను ఎక్కడికో వెళ్తాడని చెప్పి. సో అట్లా అని విన్ అయ్యాడు, నిజమని నిరూపించాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా, ఈ ఆల్బమ్ కూడా హిట్ అయ్యి నిజమే అసలు నేను చెప్పింది. అంటే తను మంచిగా అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు, ప్లస్ అన్నిటికీ డిజర్వ్ అని చెప్పి నేను చెప్పింది కూడా నిజమే. ఈ నవదీపే కాదు, ఆల్రెడీ నేను చెప్పాను కదా, శివాజీ గారు కూడా తన సాంగ్ను ప్రమోట్ చేశాడు. ఇంకా ముందు అభిజిత్, శ్రీముఖి వీళ్ళందరిని కూడా మనం చూడొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు తన కళ్యాణ్కి ప్రమోట్ చేయడానికి చాలామంది వస్తున్నారు, యాంకర్సే కాదు, యాక్టర్సే కాదు. ఎందుకంటే తనకు చాలా టాలెంట్ ఉంది, తను హీరోలాగా ప్రతి దానిలో నిరూపించుకోగలుగుతున్నాడు అని చెప్పి అంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. నిఖిల్ కావలికి సంబంధించిన అప్డేట్ ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. యాక్చువల్గా బ్రీఫ్గా నిఖిల్ కావలి గురించి ఒక్కటే చెప్తాను. చాలామంది వీళ్ళిద్దరు కలుస్తారని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళిద్దరు కలిసే ఛాన్స్ ఉంది గైస్, బట్ మనం వాళ్ళ పర్సనల్ లైఫ్లో అయితే ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా. మనకు తెలిసినంత వరకు అయితే వాళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే కళ్యాణ్ తనుజ ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటున్నారో మనకు తెలిసిన విషయమే. నిఖిల్ కావ్యాలు అయితే ఇంతకుముందు బయటకు వచ్చినప్పుడు అట్లా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని చూస్తుంటే పేరు అంటే ఇంతే ఉండాలని చెప్పి అనిపించేది. సో వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ప్రతి చోట ఎక్కడ కనిపించినా పేరుగానే కనిపించేవాళ్ళు. సీరియల్సే కావచ్చు, బయట ప్రోగ్రామ్సే కావచ్చు, వేటిలో అయినా కూడా. అందుకని వాళ్ళకే కూడా అనిపిస్తుంది కదా, ఇంతకుముందు ఇట్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా ఉన్నాం, ఎందుకు మన ఇద్దరం కొంచెం ఒక అండర్స్టాండింగ్ రావచ్చు కదా అనిపిస్తుంది. సో కలుస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బై.